దోచుకోవడానికి ఇక్కడ ఏముంది చెప్పండి? ఏ మిగిల్చారని దోచుకుంటాం? దోచుకోవడానికి ఏమీ లేదండి. అన్ని తాకట్లను విడిపించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తున్నారు బాబు గారు. కానీ ఆయన రాకుండా ఉండడానికి ఏదో ఒక సాకులు చెప్తాడు. ఒంట్లో బాగాలేదంటాడు, వాళ్ళకి బాగాలేదంటాడు, లేకపోతే అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను బెడ్ రీడని అంటాడు. ఏదో ఒక సాకు అయితే చెప్తాడు. భయం కదండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాశనం చేసి 3 రాజధానులని ఎటు కాకుండా ఏ రాజధాని ఎవరిది ఎక్కడని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేస్తాడేమో అని. నమస్తే, మీ పేరమ్మా? నా పేరు శ్రవంతి అండి. అమ్మా, ఏం చేస్తారు? నేనేం చేయనండి, హౌస్ వైఫ్. మరి ఎలా ఉందమ్మా? కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలల కాలం అవుతుంది. ఇటు పక్కన పాలకులేమో కూటమి ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవట్లేదు, మహిళలను అసలు ముఖ్యంగా మహిళలకు రావాల్సిన పథకాలు కూడా సక్రమంగా అందట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు ఏం చెప్తారు మీరు ఒక మహిళగా ఈ ప్రభుత్వం పనితీరు పట్ల ఎలా ఉంది అసలు? మహిళగా అయితే నేను సమర్థిస్తున్నానండి. వీళ్ళైతే కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. అయితే వైసీపీ పాలనలో ఏవి ఉద్యోగాలు లేక కరోనా టైంలో కూడా ఆర్థికంగా ఇబ్బందిని అన్నీ ఉన్నాయి. మహిళలను పట్టించుకోవట్లేదు అంటున్నారు కదా. మహిళల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే పట్టించుకుంటున్నారు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తేరుకొని మళ్ళీ ఎంతో కొంత సాయం చేస్తూనే ఉన్నారు. పెన్షన్లని అవన్నీ ఇస్తూనే ఉన్నారు. అన్నీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ తాకట్లో పెట్టేశారు కదండి. తాకట్లోంచి విడిపించడానికి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది. తర్వాత అన్ని పథకాలుగా పెట్టలేదు అంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేశారు? ఏమీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చాక పెన్షన్లు అని వికలాంగులకి 6,000 చేశారు. వీళ్ళు మామూలు పెన్షన్ వచ్చి 4,000 చేశారు. ఆర్థికంగా ఒక్కొక్కటి బస్సు లేడీస్కి వచ్చి బస్సు ఫ్రీ పెట్టారు. ఇలా ఒక్కొక్కటిగా వస్తున్నారండి. ఒకేసారి వచ్చేయడానికి ప్రభుత్వం అట్టడుకెళ్ళిపోయింది. ఈ సమయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుకి సాగుతూ ఎంతో కొంత సాయం చేస్తూ ఎక్కడెక్కడి నుంచో ప్రాజెక్టులు తీసుకొస్తూ నిలదొక్కుంటుంది. టైం పడుతుంది కదండి. కోల్పోయినంత త్వరగా ఏది కూడా త్వరగా మనం అందిపుచ్చుకోలేం కదా, పైకి రావాలిగా. అంటే అసలు మహిళా సాధికారకి ప్రోత్సహించిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే వైసీపీ పార్టీలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అది మాత్రం అబద్ధాలండి. ఫస్ట్ నుంచి లేడీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా మహిళలకి ముందు ఉండాలి, అందరితో సమానంగా ధీటుగా ఉండాలి, మగవాళ్ళతో సమానంగా వీళ్ళు ఎదగాలి అని చెప్పి డ్వాక్రా అని అవని ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకొస్తుందే వీళ్ళండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఎందుకని అంటారమ్మా? మరి వైసీపీ పార్టీలను అందరూ సంతోషంగా ఉన్నారు, మహిళలందరూ ఎందుకని అంటున్నారు ఆ విధంగా? వాళ్ళకి అలా పరాకాష్ట అలా అనిపిస్తుందేమో, మనకి తెలియదండి వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందో. కానీ మామూలుగా అయితే ప్రజలకైతే లేడీస్కి ప్రిఫరెన్స్ ఇచ్చేది, ముందు ఉండి చూసేది, వాళ్ళ స్థితిగతులు అన్నీ మాట్లాడి చేసి చెందేది మాత్రం తెలుగుదేశం పార్టీని అన్నది. కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగుంది. అంటే దాచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం నాయకులు. మొత్తం దోచుకుంటమే సరిపోతుంది, మొత్తం ప్రజల గురించి ఆలోచించట్లేదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. దోచుకోవడానికి ఇక్కడ ఏముంది చెప్పండి? ఏ మిగిల్చారని దోచుకుంటాం, అదే మాట్లాడుతున్నారు. దోచుకోవడానికి ఏమీ లేదండి. అన్ని తాకట్లను విడిపించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకొస్తున్నారు బాబు గారు. కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేస్తూ ఇలా అన్నీ వాళ్ళు చేస్తుంటే మేమేదో చేసేసాము, వీళ్ళేదో దోచుకుంటున్నారని మాట్లాడుతున్నారు. ఏమున్నాయండి? టిడ్కో ఇల్లు ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. పథకాలు ఏమి ఇచ్చారండి? ఏమి ఇచ్చారు? మన సొమ్ము మనకే కట్టించి మనకే ఇస్తున్నారండి. అది జనాలకి తెలుసుకోవడానికి టైం పట్టింది అంతే. మన సొమ్ము మన దగ్గరే ఏదో ఒక రూపాయన వసూలు చేయడం. చెత్త పన్ను ఏంటండి? ఇవన్నీ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఏం లేదు, అన్నీ తీసేశారు. మరి వాళ్ళు ఎందుకు వసూలు చేశారు? చెత్త పన్నుకి కూడా వసూలు చేస్తారా అండి? అంటే వాళ్ళ జీతాలు కూడా ఆయన ఎవరా? అది కూడా ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి అవి జీతాలుగా చూపించాడు. అదేదో ఫస్ట్లో మనకేదో బాగుందని జనాలు అపోహ చెందారు, కానీ తర్వాత తెలుసుకున్నారు. మరి అమరావతి గురించి మీ ఒపీనియన్ డెవలప్మెంట్ అవుతుందా? చాలా డెవలప్ అవుతుందండి. ముందు రాజధాని నిలబెట్టారు. 3 రాజధానులు అన్నప్పుడు అల్ల కల్లోలం అయిపోయింది ఏమండి. ఒక చోట మొత్తం నిర్దిష్టంగా అందరూ ఉండి చేసేదానికి ఎక్కడెక్కడో ఉండి వాళ్ళు తిరగడానికి ఎవరండి సొమ్ము? ఎవరి సొమ్ము పెట్టి ఎవరు ఏం చేస్తారు? అది కరెక్ట్ కాదు కదా. అమరావతి చాలా డెవలప్ అవుతుందండి. ఎక్కడెక్కడి నుంచి ప్రాజెక్టులు అంత ముందు వచ్చినాయి వెనక పంపించేశారు కదా వైసీపీ ప్రభుత్వం. అవన్నీ ముందుకు తీసుకొస్తున్నారు. నిరుద్యోగ భృతి అన్నది కూడా అమరావతిని కూడా చంద్రబాబు ఏటీఎంలో వాడుకుంటున్నాడు. అసలు డెవలప్మెంట్ చేయట్లేదు, అక్కడ మొత్తం దోచుకున్న కాన్సెప్ట్తో వ్యవహరిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు అమరావతి విషయాన్ని. కళ్ళున్న వాళ్ళు ఎవరు అలా మాట్లాడరండి. ఇప్పుడు ఈ రోజున అమరావతి వెళ్ళి
అక్కడికి వెళితే తెలుస్తుంది, చూడమనండి. ఈ రోజున ఇదివరకు అమరావతికి ఇప్పుడు అమరావతికి ఎక్కడన్నా పొంతనుందా అండి? హైదరాబాద్ని డెవలప్ చేసినట్టు అమరావతి కూడా అలా డెవలప్ చేస్తున్నారు. అక్కడ డెవలప్ అయితే మన రాజధాని డెవలప్ అయితే ఆటోమేటిక్గా అందరం విజయవాడ కానీ చుట్టుపక్కల మొత్తం అందరూ డెవలప్ అవుతారు కదా. ఆయన ఒక ఆలోచనతో ఉన్నారు, ఆయన విజన్ ఉన్న మనిషి అండి. బాబు గారికి విజన్ అనేది ముందు చూపు అనేది. ఇప్పుడు లోకేష్ బాబు పప్పు అన్నారు కానీ ఆయన మాత్రం ధీటుగా ఎన్ని పడ్డారో అంతకంత తిరిగి లేచాడండి. అది అమ్మ, మరి ఈ రోజున అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తాము, అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత పై కూడా పంపిస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తామని చెప్పి బిల్లు ప్రవేశపెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకని ఈ రోజున తీర్మానం చేయడం పట్ల అసలు ఎందుకు ఆ విధంగా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అసలు ఇక్కడ జరుగుతున్న అరాచకాలు ఇవన్నీ ఏదో జరుగుతున్నాయి, కానీ అసెంబ్లీ అనేది ఒక చోట ఉండి నిర్దిష్టంగా జరపాలి, న్యాయంగా ఉండాలి, అందరూ ఒక చోట. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బిల్లు ప్రవేశపెడతామంటున్నారు, ఆ విధంగా చేయాల్సిన అవసరం ఏంటి అంటారు? అది కరెక్ట్ అండి. ఫస్ట్ నుంచి అనుకున్నది అమరావతి, అది రాజధాని భూములు ఇచ్చారు, అన్నీ చేశారంటే అది డెవలప్ అవ్వాలని ఇచ్చారు. అది కూడా నిర్దిష్టంగా. అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి కదపకుండా ఉండడానికి ఈ విధంగా చేస్తున్నారని వచ్చా లేకేంటి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నాశనం చేసి 3 రాజధానులని ఎటు కాకుండా ఏ రాజధాని ఎవరిది ఎక్కడని చెప్పుకోవడానికి కూడా లేకుండా చేస్తాడేమో అని వీళ్ళు ముందు జాగ్రత్త చర్య ముందే బిల్లు ప్రవేశపెట్టి అది అమల్లోకి తెచ్చేసి అది నిర్దిష్టంగా అక్కడ పాతుకుపోవాలి. ఇదే రాజధాని అందరం మేము చెప్పుకోవడానికి కూడా ఒక రాజధాని ఉండాలి కదండి. ఇప్పుడు పిల్లల్ని అడిగితే ఎక్కడని చెప్తారు? 3 రాజధానులు ఏ రాజధాని అని చెప్పాలి? మరి ఆ విధానం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలంటే అధికార పక్షం ఉండాలి, ప్రతిపక్షం కూడా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉందంటారా మరి ఈ విషయాన్ని? ఆయన వచ్చినా రాకపోయినా 11 మందే కదండి. అందులో ఎంతో కొంత ఒకటి కాకపోతే ఒకళ్ళు తెలుసుకొని అందులో లోకేష్ బాబు తీరు మన వైసీపీ ప్రభుత్వం అతనికి ఇబ్బంది కలిగినప్పుడు ఆయనకి నిలబడ్డాడు అండగా. బాగా నాటుకుపోయిన వైసీపీ కార్యకర్తే మెచ్చుకొని ఇదయ్యాడు. అలా కొంతమంది లొంగే అవకాశం ఉంటుంది, వాళ్ళే వస్తారండి. ఎందుకంటే జనాలు వాళ్ళకు కూడా అవసరమే. ధీటుగా వెళ్ళిపోయి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు అనుకో, రేపు వాళ్ళకి ఓట్లు వేసేది ఎవరండి? అసెంబ్లీకి అయితే రారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాకైతే నమ్మకం లేదండి, రారు. ఆయన రాకుండా ఉండడానికి ఏదో ఒక సాకులు చెప్తాడు, ఒంట్లో బాగాలేదంటాడు, వాళ్ళకి బాగాలేదంటాడు, లేకపోతే అక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను బెడ్ రీడని అంటాడు, ఏదో ఒక సాకు అయితే చెప్తాడు. భయం కదండి, 11 మంది కూడా లేకుండా ఒకడే రావాల్సి వస్తుందేమో అని భయం. లేదు వీళ్ళు ముందు వెళ్ళిపోయినా నేను ఒక్కడిని అయిపోతానని భయం, ఏదో ఒక భయం ఉంది.